అన్నం అండ్ చిక్కుడుగాయ తీగూర. అన్న 6 కట్ట కన్నా మెల్లిగా వెళ్ళు, ఒక 2-4 అయినా పర్లేదు. ఓకే, మా ఆయన కొత్త రకం స్వీట్ చేస్తున్నారు. సో అదే మిగిలిపోయిన రసమే పాష్గా లెఫ్ట్ ఓవర్ రసం అన్న. మురార్లు ఎనవేణు మనకు స్నాక్స్. హే హర్షి, హే మురార్లు. చిన్న 2 చేతులతో సవ్యసాచి. Here's the tip, okay? Summer lo winter clothes konali. Winter lo summer clothes. Smarty girl. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. అన్నం అండ్ చిక్కుడుగాయ తీగూర. లెఫ్ట్ ఓవర్, ఇది లెఫ్ట్ ఓవర్ రైస్. రసం తేవాలి, అక్కడే ఉంది. అండ్ అప్పలాలు అండ్ ఫ్రెష్ పెరుగు. అది ఇవాళ సాటర్డే లంచ్కి. సో అదే మిగిలిపోయిన రసమే పాష్గా లెఫ్ట్ ఓవర్ రసం అన్న. ఓకే, రండిరా హర్షి, మురారి. హే మురార్లు, హాయ్. అక్క ఎక్కడ? ఈ క్లిప్స్ హర్షి వచ్చిన ఇమీడియట్ వీకెండ్ తీసినవి. ఒక సాటర్డే లంచ్ టైం అన్నమాట. ఆల్రెడీ అప్పలాలు భోజనం చేస్తున్నారా మీరు? బంగారు. ఓకే, అప్పలాలు భోజనం చేస్తున్న హర్షి అండ్ మురారి. ఓకే, అప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుందన్నమాట. ఇంకా మ్యాచ్ చూస్తూ లంచ్ చేస్తున్నాము. చిక్కుడుగాయ తీగూరు చేశాను, దాంతోపాటు అప్పలాలు అన్నమాట. అన్నం కూడా తినరా, అప్పలాలే కాదు. హర్షి మురారి. మ్యాచ్ చూస్తూ తింటుండడం వల్ల మీకు రన్నింగ్ కామెంటరీ బాగానే వినిపిస్తుంది. అన్న 6 కట్ట కన్నా మెల్లిగా వెళ్ళు, ఒక 2-4 అయినా పర్లేదు. No, they don't already scream like that. I don't know why. అది జస్ట్ అది మెంటల్. ఎస్పెషల్లీ హర్ కరెంట్ ఫేవరెట్ ఆర్సీబీ అనమాట. మ్యాచ్ ఉంటే మాత్రం ఇంకా అతుక్కుపోతుంది టీవీకి. ఓ నో, ఓ వావ్, సూపర్. I love DK. 4. Oh no, sorry, that's Swapnil. Never mind. But sleeping. ఆర్సీబీ విన్ అయిపోయి బతికిపోయింది, లేకుండా అంటే అంతే అన్నమాట సంగతులు. సో ఇంక దాని తర్వాత మా వారు డిజర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, మా ఆయన కొత్త రకం స్వీట్ చేస్తున్నారు. దీన్ని పంచామృతం చిన్న బేసిక్గా ఏమన్నా పిలుచుకోవచ్చు. దేవుడికి పెడితే పంచామృతం, మనం తినేదానికి ఆ పేర్లు పెట్టుకోవచ్చు. సో ఇది డిజర్ట్. సాటర్డే లంచ్ తిన్నాము ఇప్పుడే. డిజర్ట్ కోసం మా ఆయన ఇచ్చేస్తున్నాడు. అరటిపండు అండ్ డేట్స్ కట్ చేసి వేశారు. నెక్స్ట్ మేము వేస్తాడో చూద్దాం. నెక్స్ట్ నెయ్యి వేస్తున్నారు. నెక్స్ట్ క్యాష్యూ నట్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు. నెక్స్ట్ పెరుగు, హోమ్ మేడ్ ఫ్రెష్ పెరుగు. నెక్స్ట్ వాటర్. ఓకే, మిక్స్ చేసేయాలి. ఇది మోరార్లెస్ పంచామృతం లాగే అనిపించింది నాకు. అదర్ దెన్ నట్స్ యాడ్ చేశారు కొన్ని, ఆల్సో డేట్స్ ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే మనం పంచామృతంలో ఫ్రూట్ ఒకటే ఉంటుంది కదా బేసిక్గా. ఇది మోరార్లెస్ పంచామృతం లాగా ఉంది. ఓన్లీ థింగ్ వచ్చి అదేంటది నట్టు ఉంది ఎక్స్ట్రాగా కదా. చిన్న 2 చేతులతో సవ్యసాచి తెలుసా?
ఇంకా దీంట్లో షుగర్ కూడా వేసామండి. నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను, ఎందుకంటే పెరుగు ఎక్కువ పడింది కదా. సో షుగర్ వేస్తే తప్ప అది నల్లిఫై అవ్వదు. కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో హనీ అయిపోయింది అందుకే షుగర్ వేసుకోము. టేస్ట్ అయితే బాగానే ఉంది, అచ్చం పంచామృతం లాగే అనిపించింది విత్ నట్స్. కానీ హనీ వేసుంటే బాగుండేది షుగర్ బదులు, ఎందుకంటే మేము షుగరు 99% తగ్గించేసామన్నమాట. ఎక్సెప్ట్ నేనైతే కాఫీ అండ్ టీ, మా వారు అందులో కూడా బెల్లమే యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది టమాటా రైస్ చేస్తున్నాను అనమాట. ఇది అనదర్ డే అండి. మీకు వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను మీతో. ఆల్సో ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాను అసోసియేటెడ్ విత్ దట్ అని. సో టమాటా రైసే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అదైతే కొంచెం నోటికి బాగుంటుంది కదా, ఎస్పెషల్లీ టైం క్రంచ్ ఉండేటప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మనకు ఆ మసాలా రెడీగా ఉంటే. లంచ్ బాక్సులకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అన్నమాట. దాంతోపాటు సైడ్ ఏదైనా వెజ్జెస్ ఇచ్చామనుకోండి, ఇంకా ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ ఎ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ లాగా. కొంచెం పుల్లగా కారంగా మనకు ఆ కోకోనట్ పౌడర్ వేస్తాం కదా మసాలాలో, అది కూడా బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుండా అంటే ట్రై చేయండి, రియలీ వర్త్ ట్రయింగ్ అన్నమాట. టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో క్విక్గా అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఒక డెజర్ట్ రెసిపీ, షాహీ టుక్డా అని. నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటానండి, కాకపోతే ఇప్పుడు కొంచెం రెసిపీలో చేంజెస్ చేశాను. మీరు ఇక్కడ చూస్తున్నది మాత్రము అరౌండ్ కోవిడ్ టైంలో తీసిన వీడియో, ఇది డ్రాఫ్ట్లో అలాగే ఉన్నది. సో ఐ థాట్ మేబీ ఐ కెన్ యాడ్ ఇట్ టు దిస్ వీడియో సో దట్ ఒక కొత్త డెజర్ట్ కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని. ప్రిపరేషన్ ఏంటంటే అక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి, సబ్ టైటిల్స్ లాగా, యూ కెన్ చెక్ దట్ ఆల్సో. బేసిక్గా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. 1/2 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత పాలు పోసుకోవాలి, 2 కప్స్ మిల్క్ అలాగా. ఇప్పుడు ఏం చేంజ్ చేశానంటే బెల్లంతో రీప్లేస్ చేశానండి. ఇంకొక రోజు ఎప్పుడన్నా నేను షేర్ చేస్తాను లేటెస్ట్ రెసిపీ ఆఫ్ షాహీ టుక్డా. ఇంకా ఒక బాయిల్ వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్, ఇలాచీ పౌడరు అండ్ ఆ స్టెప్లో మీరు స్వీట్నెస్ చెక్ చేసుకోవచ్చు, సరిపోకుండా అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ సరిపోతే యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా దానికి మల్లై యాడ్ చేసుకోవాలి, అదే రబ్డీ అంటారు చూడండి, అది నేను హోమ్ మేడ్ రబ్డీ ఉంది నా దగ్గర, అది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేశాక ఒక 2-3 మినిట్స్ అలాగా లో సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే టైంలో మనము బ్రెడ్ కావాలి కదండి షాహీ టుక్డాకి, ఆ బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఏదర్ మీరు టోస్టర్లోనా చేసుకోవచ్చు బటర్ అప్లై చేసి. నేనైతే ఇక్కడ పాన్లో టోస్ట్ చేస్తున్నాను. పాన్లో ఆయిల్ తీసుకొని ఘీ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఏ సైజు కావాలో అంతకి. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను, హోల్ వీట్ అండి. సో ఈ బ్రెడ్ స్లైసెస్ని బోత్ సైడ్స్ బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేస్తే కాలిపోతాయి కదండి, సో లో సిమ్లోనే బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలన్నమాట. దానికి కావాల్సినంత ఘీ కూడా అప్పుడప్పుడు అప్లై చేసుకోవచ్చండి. ఇఫ్ యూ కెన్ యూజ్ బటర్ ఆల్సో, బట్ నేనైతే ఘీ యూజ్ చేశాను ఎలాగో హెల్దీ అని. సో ఇవి టోస్ట్ అయ్యే టైంలో యాక్చువల్లీ షుగర్ సిరప్ కూడా కొంచెం కావాలి. ఫస్ట్ స్టెప్లో షుగర్ సిరప్ని కొంచెం ఎత్తిపెట్టేసుకోవాలండి, చెప్పడం మర్చిపోయాను. ఇన్ కేసు ఎత్తిపెట్టలేదు అనుకోండి తర్వాత ఫ్రెష్గా చేసుకోవచ్చు, నేను ఆ పనే చేశాను, ఫస్ట్ స్టెప్లో ఎత్తిపెట్టడం మర్చిపోయాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బౌల్లో షుగర్ సిరప్లో ఈ టోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ని డిప్ చేసి ఇంకొక ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట. యూ కెన్ యూజ్ అ ఫోర్సెప్ ఫర్ దాట్. అలాగా అన్ని పీసెస్కి రిపీట్ చేయాలండి. కంప్లీట్గా సోక్ చేస్తేనే బాగుంటుంది అనమాట టేస్ట్. దీనికి షుగర్ సిరప్ బదులు జాగరీ సిరప్ కూడా యూస్ చేయొచ్చు. సో అలాగా అన్ని పీసెస్ని ప్లేట్లో తీసుకున్నాక సోక్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని దానిపైకి మనం ఏదైతే మలై మిల్క్ మిక్స్చర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది కంప్లీట్గా పోర్ చేయాలన్నమాట, డిప్ అయ్యేంత వరకు. యాక్చువల్గా మలై మిల్క్ మిక్స్చర్ అయితే కొంచెం కూల్గా ఉంటే బెటర్ అండి, లేకుండా అంటే ఈ బ్రెడ్ పీసెస్ బాగా టియర్ అయిపోతాయి.
సో ఆ మలై మిల్క్ మిక్చర్తో టాప్అప్ చేసిన తర్వాత వీ కెన్ లీవ్ ఇట్ అసైడ్ కాసేపు సో దట్ ఆ బ్రెడ్ పీసెస్ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. దాని తర్వాత మనము ఫైనలీ చాప్డ్ నట్స్తో మనము టాప్అప్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ సాఫ్రాన్ స్టాండ్స్ అథెంటిక్ వేలో. అంతే యమ్మీ షాహీ టుకుడా రెడీ అయిపోతుంది. మీరు ఏదైనా పార్టీస్కి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈవెంట్స్ అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే హై క్యాలరీ అన్నమాట. అది కొంచెం కాన్షియస్గా ఉండాలి మనం. మురార్లు ఎండవేణు మనకు స్నాక్స్ మిక్చర్ కావాలి. మిక్చర్ కుకీస్ వద్దా? I love cookies too. కుకీస్ టు ఓకే దో నాన్న కుకీస్. ఇందాక చూసినది మురారి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇక్కడ మీరు చూసినది హర్షి మురారిని తీసుకొని షాపింగ్కి వెళ్ళాను ఒకరోజు. హర్షి హే మురార్లు. మురారి కూలింగ్ గ్లాస్ నల్లగా అయిపోయాయి. ఓకే సో హర్షి సమ్మర్ బ్రేక్ వచ్చింది, ఇంకా షాపింగ్ చేస్తున్నాం. చూద్దాం హర్షి ఏమాత్రం కనిపిస్తుందో. ఎరా జస్ట్ ఫర్ సమ్మర్ క్లాత్స్ అండి. ఓకే అమెరికా ఫ్లాగ్ అంటే స్వెటర్ నాన్న. ఇప్పుడు సమ్మర్లో స్వెటర్ ఎందుకు కదా. Okay guys, here's the tip. Okay, summer lo winter clothes konali, winter lo summer clothes. స్మార్ట్ గర్ల్. ఎరా బాగానే ఉన్నాయిరా. వెళ్ళు గర్ల్ సెక్షన్, నువ్వు వెళ్ళు. మురారి బాయ్ సెక్షన్కి వెళ్తావా? వచ్చానా నేను? Where's the girls section? ఇదంతా గర్ల్, ఇది ఉమెన్ సెక్షన్ రా. గర్ల్ సెక్షన్ బ్యాక్ ఉంటుంది. Oh, అంటే ఇదేనా? యా యా నాని వంటుకు. సో ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంకో షాప్కి వచ్చాము. ఓకే ఈ షాపింగ్ మాల్కి చాలా రేర్గా వెళ్తాం మేము. లాస్ట్ ఇయర్ అరౌండ్ దిస్ టైమే వచ్చాము, క్రూజ్ ట్రిప్కి ముందు. మళ్ళీ ఇప్పుడు వచ్చాము ముగ్గురం కలిసి. పెద్దగా అయితే ఏం లేవు. అఫ్కోర్స్ జూలై 4th వస్తుంది కదా తొందరలో. చూద్దాం ఇక్కడ ఎంత వదిలిస్తారో వీళ్ళిద్దరు. ఆ మాల్లో ఫర్ ఎవర్ 21 ఉంది. సో ఫస్ట్ అక్కడికే వెళ్ళింది. మాకు ఏంటంటే అవుట్లెట్లో ఉంది ఒకటి, మా ఇంటికి చాలా దగ్గర, అయినా కూడా చాలా రేర్గా వెళ్తాం మేము. ఇక్కడ కనిపిస్తే సరే చూద్దామని వెళ్ళాము. ఇది మెన్స్ది, యూత్ బాయ్స్ది ఎక్కడ ఉందో చూద్దాం. ఇంకా అక్కడే చాలా అదర్ షాప్స్ ఉన్నా కూడా ఇంకా రెండింటికి తిరిగేటప్పటికే ఓపిక అయిపోయింది. సో రిటర్న్ బయలుదేరామన్నమాట ఇంటికి. నాకైతే ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు గో షాపింగ్ విత్ దెమ్. అంటే ఇదే కాదు, ఈవెన్ గ్రోసరీ షాపింగ్ కూడా ఐ రియలీ ఎంజాయ్ దెమ్. వాళ్ళకి ఏమన్నా కావాలన్నా అవి డిస్కషన్లో చాలా తెలుస్తాయి. ఐ మీన్ దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అఫ్ కోర్స్ వెళ్ళకపోయినా తెలుస్తాయి, బట్ విల్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ కదా. విల్ నో మోర్ డీటెయిల్స్ ఆబ్వియస్లీ. సో ఇక్కడైతే గ్వాకమోలే చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. మా ఇంట్లో అయితే నేను, మా వారు, హర్షి ముగ్గురం తింటాము ఫేవరెట్గా. మురారికి అయితే అసలు ఆ స్మెల్లే పడదన్నమాట. నేను 5 yearsగా ట్రై చేస్తున్నాను, కుదరట్లేదు. వాడు ఇంకా తినట్లేదు. మేబీ ఇంకా కొంచెం పెద్ద అయ్యాక ఏమన్నా తింటాడేమో తెలీదు. నేను ఎలా చేస్తానంటే గ్వాకమోలే చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, లెమన్ జ్యూస్ అండ్ గార్లిక్ 1 or 2 parts చిన్న చిన్నవిగా చేసుకొని ఆర్ క్రష్డ్ అన్నీ వేసి మిక్స్ చేసి కలిపేస్తాను ఎనఫ్ సాల్ట్తో. లెమన్ జ్యూస్ పడకపోతే టేస్ట్ సరిగ్గా రాదండి. కొందరైతే క్రష్డ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తారు. ఆల్సో మనం స్టోర్ చేయాలంటే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి పైన స్టోర్ చేయొచ్చు, సో దట్ ఇట్ విల్ నాట్ చేంజ్ ద కలర్. బ్రేక్ఫాస్ట్కి వెరీ హెల్దీ డిష్ అనమాట. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఆల్సో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కూడా. సమ్ టైమ్స్ స్నాక్స్ కూడా తినడానికి ప్రిఫర్ చేస్తుంది హర్షి. మీకు గుర్తుంటే నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఫ్రూట్ బాస్కెట్ కొనాలనుకుంటున్నాను కాస్కోలో అని పెట్టారంట. అందుకని మా వారు తీసుకొచ్చారు. నెక్స్ట్ వీడియోలో మోర్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ 3-tier ఫ్రూట్ బాస్కెట్ టవర్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది మా ఫ్రూట్ కన్జంప్షన్ ఎలా ఉంటుందో. సో ఇట్ ఈస్ రియల్లీ ఎసెన్షియల్ ఫర్ అస్ అనమాట. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.